ఒకప్పుడు హరితవనం అనే అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో అనేక జంతువులు ఆనందంగా జీవించేవి. అందరికీ రాజు సింహమే. కాలం గరుస్తూ వచ్చింది. సింహం ముసలిదైపోయింది. ఒకరోజు సింహం అన్నది, ఇప్పుడు మన అడవికి కొత్త రాజు కావాలి. ఎవరిని ఎంచుకోవాలో తెలుసుకోవడానికి నేను ఒక పరీక్ష పెడతాను. అన్ని జంతువులు, ఏనుగు, పులి, జింక, కోతి, నక్క, కుందేలు అందరూ ఒకచోట చేరారు. సింహం అన్నది, ప్రతి ఒక్కరికి నేను ఒక విత్తనం ఇస్తాను. దాన్ని నాటి నెలరోజుల తర్వాత మొక్కతో తిరిగి రండి. ఎవరి మొక్క అందంగా పెరిగిందో వారు మన కొత్త రాజు అవుతారు. జంతువులందరూ ఆనందంగా తమ తమ కుండీలలో విత్తనం నాటారు. ఏనుగు పెద్దగా నీరు పోసింది, పులి ఎరవేసింది, కోతి పూలు కట్టి అందంగా చూసుకుని. కాని చిన్న కుందేలు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా విత్తనం మొలకెత్తలేదు. నెలరోజుల గడిచాయి. అందరూ తిరిగి సింహం ముందు వచ్చారు. ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద మొక్కలతో వచ్చారు. పూలు పండ్లు చూపించారు. కాని చిన్న కుందేలు మాత్రం ఖాళీ కుండితో నిల్చుంది. జంతువులు నవ్వుతూ అన్నారు, ఈ కుందేలే రాజు అవుతాడట, తన మొక్కే లేదు. సింహం చిరునవ్వు చిందించి అన్నది, మీ అందరికీ నేను ఇచ్చిన విత్తనాలు ఉడికించబడ్డవే. అవి ఎప్పటికీ మొలకెత్తవు. కాని మీరు అందరూ మోసం చేశారు. నిజాయితీగా ఉన్నది చిన్న కుందేలు మాత్రమే. అడవిలో అందరూ ఆశ్చర్యపోయారు. సింహం గర్వంగా ప్రకటించింది, ఈ రోజు నుండి మన కొత్త రాజు కుందేలే. ఎందుకంటే బలం కాదు, నిజాయితీనే నిజమైన మహిమ. ఆ రోజు నుండి హరితవనలోని జంతువులందరూ నిజాయితీగా సంతోషంగా జీవించసాగారు. కథలో నేర్చుకోవాల్సినది, నిజం ఎప్పుడూ గెలుస్తుంది. బలం కాదు, మంచితనం రాజుగా నిలుస్తుంది. ఇంత అందమైన అడవి కథ నచ్చిందా మీకు? అయితే ఒక చిన్న లైక్ కొట్టేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరియు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.